న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని నరేష్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వెల్కమ్ టు ద టీనై న్యూస్. ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోనే ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 1947 ఆగస్టు 15 తారీఖు రోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా హిందువులు అని చెప్పి అడిగి కూడా మన మీద దాడి చేసిన పాపాన పోలే. కానీ ఈరోజు ఒక మ్యారేజ్ అయిన ఒక 15 days లో మతాన్ని అడిగి మరీ కాల్చి చంపినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన భారతదేశం అంటే ఏందో రుచి చూపించినారు. ఈరోజు పాకిస్తాను ఆపరేషన్ సింధూరం విజయవంతంగా తీసుకొని బయటకు వచ్చింది. భారతదేశంలోని ఆపరేషన్ సింధూర్ జరగడం వల్ల సంబరాలు ఏ విధంగా చేసుకుంటారు ఏంది అనే దాని గురించి కూడా మన పక్కన నరేష్ అన్న మరియు శంకర్పల్లి ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరేష్ అన్న గారు. ముందుగా T9 ప్రెస్ కు నమస్సుమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరా భారత్ మహాన్, మేరా జవాన్ కు సలాం. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పది రాని మన ఇండియా ఆర్మీ ఈరోజు మన శత్రు దేశమైన పాకిస్తాన్లోని ఉగ్రవాదుల దాడులన్నీ చేసుకుంటూ వాళ్ళని తుదముట్టించి భారత ఆర్మీ పవర్ ఏందో చూపిస్తారు. ఇక్కడకు ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే ఇండియాలో కాకుండా వరల్డ్లో ఉన్న ఆర్మీలు అన్నింటిలో సిగ్గు లేకుండా దొంగచాటున అండ్ దొంగ దెబ్బ తీయడం, ఆర్మీ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించి చంపడంలో పాకిస్తాన్ సైన్యం నెంబర్ 1. ఇది ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. ఎందుకంటే ఇదే ఈ రోజు మన భారతదేశం ఒక ఔన్నత్యము గొప్పతనాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ సార్ ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. ప్రతి ఒక్క దేశం మన ఇండియాలోని అత్యుత్తమైన అంశం యోగాని ఇంటర్నేషనల్ డేగా మార్చిన గొప్ప మేధావి మన ప్రధాని నరేంద్ర మోదీ. అలాంటి సార్ పరిపాలిస్తున్న ఇక్కడ వాళ్ళకు ఈర్ష వచ్చి దొంగచాటున ఒక టూరిస్టులు పాపం మన ఇండియాలోని హిమాలయాల తర్వాత కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం, అక్కడికి వస్తే ఉగ్రవాదం పేరిట దాడి చేసి ఏం చేయాలంటే వీళ్ళు వాళ్ళని చూడకుండా అందరిని అటాక్ చేశారు యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు హిందువుల ముస్లింల బట్టలిప్పి మరీ చంపినంటే అసలు వీళ్ళంత పైశాచికమైన మనుషులు ఈ ప్రపంచంలో ఉండరు. వీళ్ళను చెడ్డది అనే దానితోటి కూడా పోల్చొద్దు. వీళ్ళని అంత వరస్ట్ నా కొడుకులు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు, లష్కర్ ఎ తోయిబా, ముష్కరు వీళ్ళందరూ. ఇప్పుడు ఒక మహిళకు మన భారతదేశం ఏం చెప్తుంది, బొట్టు మన హిందుత్వంలో కాషాయ జెండాకు ఎర్రని బొట్టుకున్న విలువ చాలా గొప్పది. ఇప్పుడు విదేశీయులు కూడా మన ఇండియాకు వచ్చి మన సాంప్రదాయాలను అలవరుచుకొని భరతనాట్యం నేర్చుకుంటూ సింధూరం పెట్టుకుంటూ మన భగవద్గీత శ్లోకాలు కూడా వాడుతున్నారు. సో అలాంటి సింధూరానికి దూరం చేసిన ఆ ఏదైతే ముష్కరులు చేసిన ఘాతుకానికి నరేంద్ర మోదీ సార్ ఎంత బాగా ఆలోచించిందంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఏ బొట్టుకైతే దూరం అయినరో ఆ బొట్టుతోటే వాళ్ళ పని పట్టాలనే ఉద్దేశంలో, అది కూడా ఇద్దరు లేడీ క్యాప్టెన్లు కురేషి అండ్ మౌనికా సింగ్, వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించి 20 నిమిషాల లోపల పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి ఈ ముష్కరులు ఉన్న స్థావరాలన్నీ డ్యామేజ్ చేసి మళ్ళీ తిరిగి విజయవంతంగా వచ్చారు. వాళ్ళేమో దొంగచాటున దెబ్బ కొట్టారు, మనల్ని డైరెక్ట్ గా వాళ్ళ కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యే కొట్టేసి వచ్చిన ఘనత మన ఆర్మీది. ఈరోజు భారత జనమే కాకుండా విదేశీయులు ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఉగ్రవాదంకు సపోర్ట్ చేయకుండా మనము ఇండియాకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే శాంతియుతంగా ఉంటారు వీళ్ళని చెప్పి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే మిత్రులారా, ఈ దేశము చాలా గొప్ప దేశం, సనాతన ధర్మం గొప్పది. కాబట్టి నరేంద్ర మోదీ సారు అక్కడ యుద్ధం ఎంత యుద్ధనీతిని పాటించినంటే ఎక్కడ అటాక్ చేసిండు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు, ఆనందం కోసం వచ్చిన వాళ్ళని చంపేస్తారు, బాంబులు పెడతారు, దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్న ఈ ముష్కరులు ఇలాంటి వాళ్ళు ఉండొద్దు ఈ దేశంలో. అసలు యాక్చువల్గా వాళ్ళకు నమ్మకద్రోహము, మోసం చేయడం పాకిస్తాన్కు వెన్నుతో పెట్టిన విద్య. వీళ్ళు ఎంత చెప్పినా, ఒక వేప చెట్టుకి ఎంత తేనె రాసినా అది చేదుగానే ఉంటుంది, ఒక మురికిలా ఎంత పరిమళించినా అది గబ్బు వాసన వెదజల్లుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు మారారు కాబట్టి వాళ్ళకు యుద్ధం చేసి మొత్తం ఇటలీ పిఎం అయితే ఒక్కసారి మోదీ నాకు ఫోన్ చేస్తే ఈ వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా చేసన్నది. దట్ ఈస్ కరెక్ట్. ఇలాంటిదే జరగాలి, ఎందుకంటే భావితరంలో
చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పలు రంగాల్లో నిష్ణితులైన వాళ్ళందరూ ప్రశాంతంగా జీవనం గడిపి దేశాలని అగ్రగామిగా తీసుకుపోవాలంటే ఇలాంటి వ్యవస్థ ఉండొద్దు. ఉగ్రవాదులని వాళ్ళని ఖండించాలి, తరిమి కొట్టాలి. మొత్తం భూస్థాపితం చేసినప్పుడే మన దేశానికి ప్రశాంతమైన శాంతి. ఈరోజు ఇక్కడున్న పహల్గాం దాడిలో చనిపోయిన వాళ్ళందరి పేరిట ఆపరేషన్ సింధూరం పేరిట అయితే నరేంద్ర మోదీ సారు ఒక ఆపరేషన్ మొదలు పెట్టిండు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేసే ఉద్దేశంలో మా సేవా ఫౌండేషన్ శంకర్పల్లి మా సభ్యులందరం అంతపగూడ బ్రహ్మానంద ఆశ్రమానికి వెళ్ళి సుదర్శన హోమం చేసినాం. ఏమని, భారత ప్రధాని నిండు నీరేళ్లు ఉండాలి, ఆర్మీ జవాన్లు యుద్ధంలో గెలిచి దేశాన్ని కాపాడాలని. మన ఈ రోజు నుండి చనిపోయిన వాళ్ళ కుటుంబము బాధపడ్డది. వాళ్ళకు మాట ఇచ్చి నరేంద్ర మోదీ సార్, వాళ్ళు పాతాళంలో కాదు భూమి అంచుల ఎక్కడున్నా పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళకు చంపేసే వరకు నేను ఊరుకోనని భారతదేశానికి మాట ఇచ్చిండు. అదే విధంగా పోరాడుతుంటే పాత్రికేయులు ఆ బాధితులను అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మమ్మల్ని కాపాడడానికి మిలిటరీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏమైపోతారు అని ఆమె బాధను మర్చిపోతుంది. అంటే మన భారత జవాన్లు ఎంత గొప్పలు. అందుకే మేరా భారత్ మహాన్, మేరా జవాన్ కు సలాం. జై భారతమాత, జై హింద్, నరేంద్ర మోదీ సార్కు జై. అన్ని దేశాల కంటే ధైర్యంగా ఎదురోడి పోరాడి వాళ్ళని చంపేంత గొప్పగా ఉన్న ధైర్యవంతులు, సాహసవంతులు. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పది అనే నినాదం ఉందో మన భారత జవాన్లు వాళ్ళు చేసే సాహసాలు, విన్యాసాలు చాలా అద్భుతం, అమోఘం. అందుకే మిలిటరీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, గౌరవించాలి. వాళ్ళ త్యాగఫలమే ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం అందుకుంటున్నాం. మిలిటరీ వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతే అన్నం వేయడానికి హెలికాప్టర్లు వస్తే అక్కడంతా గాలికి వచ్చిన తర్వాత దాంట్లో ఒక్క ప్లేట్ ఆహారం అంతా ఒకే ముద్దయిపోతుంది. అంటే అందులో ఇసుక రేణులు పడితే తీసేసి కంటికి రెప్పలాక మన ప్రాణాలని రక్షించడానికి వాళ్ళు బలైపోయే ఒక సమిధ లాంటి గొప్ప దేశభక్తులు మన భారత జవాన్లు. అలాంటి మిలిటరీ వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు కూడా వందనం చేయాలి, గౌరవించాలి. వారి కోసం మనం చాలా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం ముందుకు ఎదురొడ్డే గొప్ప జవాన్లు మన భారత జవాన్లు. మేరా భారత్ మహాన్, మేరా జవాన్ కు సలాం. జై జవాన్, జై కిసాన్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ జీతం కోసం పనిచేస్తే మిలిటరీ జవాన్ దేశం కోసం పనిచేస్తాడు, దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా భూమి గొప్పదిరా అన్న భారత జవాన్ కు సలాం, మోదీ సార్ కు సలాం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. जवान की सलाम, जवान सलाम. जय भारत माता की जय. इंडियन आर्मी जय. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद.